వెల్కమ్ టు వినయ్ టాక్స్. ఈరోజు నేను భగవద్గీతను మొదలు పెట్టబోతున్నాను. అయితే ఇది మొదలు పెట్టబోయే ముందు భగవద్గీత యొక్క విశిష్టత గురించి మీకు చెప్పాలి. అది ఏంటిది అంటే, ఇప్పుడు ఉదాహరణకు మనము కోర్టుకి వెళ్తే, కోర్టులో ఒక హిందూ రిలీజన్ సాక్షిగా వెళ్తే భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమంటారు. అయితే ఇన్ని గణం గ్రంథాలు ఉన్నాయి కదా, ఇన్ని గ్రంథాలలో భగవద్గీతనే ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. భగవద్గీతకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఒక్కొక్కరు ఒక్కో రకమైన చాలా రకాల కారణాలు చెప్తారు. కానీ నాకు తెలిసినంత వరకు, గురువుల నుంచి నేను తెలుసుకున్నంత వరకు, ఇప్పుడు మనకు సనాతన ధర్మంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఈ అన్ని గ్రంథాలలో భగవద్గీత ఒక్కటొక్క ఎత్తు, మిగతా గ్రంథాలన్నీ ఇంకొక ఎత్తు. ఎందుకు అంటే, ఇప్పుడు ఇతిహాసాలు, పురాణాలు, ఇంకా మరెన్నో వాంగ్మయాలు ఉన్నాయి. ఇతిహాసాలు ధర్మం గురించి బోధ చేస్తుంది, పురాణాలు దైవం గురించి బోధ చేస్తుంది. అంటే దైవం అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, దేవుని గురించి క్లియర్గా బోధ చేస్తుంది. కానీ భగవద్గీత మాత్రం మనుష్యుని గురించి బోధ చేస్తుంది. భగవద్గీత మనుష్యుని గురించి బోధ చేస్తుంది, మనిషి యొక్క వ్యక్తిత్వం గురించి బోధ చేస్తుంది, మనిషి వ్యక్తిత్వం యొక్క తత్వాన్ని బోధ చేస్తుంది. సో దీంట్లో ఉన్న విశిష్టత అదే అన్నట్టు. ఇప్పుడు మనకు వేదాల్లో ఉన్న ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వీటి యొక్క సారమే భగవద్గీత. మిగతా వాటి గ్రంథాలతో సంబంధించిన సారం కూడా దీంట్లో ఉంటుంది. కానీ ముఖ్యమైనవి అయితే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఈ రెండింటిని ప్రస్థానత్రయాలు అంటారు. వీటి యొక్క సారమే భగవద్గీత. సో ఈ భగవద్గీత ఖచ్చితంగా మనిషి తెలుసుకోవాల్సిన గ్రంథం. ఎందుకని అంటే, భగవద్గీత అంటే దేవుడు బోధ చేసింది. అది దేవుడు బోధ చేస్తే ఎవరి గురించి చేస్తారు, మనిషి గురించే బోధ చేస్తాడు తప్ప మిగతా వేటి గురించి, ఆయన గురించి ఆయన బోధ చేసుకోడు. మిగతా గ్రంథాలన్నీ ఋషులు, భక్తులు బోధ చేసారు కాబట్టి అది దేవుని గురించి బోధ చేస్తారు, దేవుని గొప్పతనం గురించి మనకు చెప్తారు. ఇప్పుడు భాగవతం ఉంది, దేవుని గొప్పతనం గురించి మనకు చెప్తారు. కానీ భగవద్గీత మనిషి గురించి చెప్తుంది, మనిషి వ్యక్తిత్వం గురించి చెప్తుంది, మనిషి వ్యక్తిత్వంలో ఉన్న లక్షణాలు, తత్వం కూడా చెప్తుంది. ఈ భగవద్గీత అనేది ప్రతి ఒక్క మనిషి, ప్రపంచంలో భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన గ్రంథం. ఇది మత గ్రంథం కాదు, ఇది మనుష్య గ్రంథం. ఇది మనిషి యొక్క గ్రంథం. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన గ్రంథం. ఇది ఎందుకు అని అంటే, ఇది ఎక్కడ కూడా దైవం గురించి స్పెషల్గా బోధ చేసింది ఎక్కడ కనబడదు. ఉదాహరణకు ఇప్పుడు విష్ణు గురించి బోధ చేసిండను, లేకపోతే శివుని గురించి బోధ చేసిండను, లేకపోతే అమ్మవారి గురించి అను, ఇట్లా స్పెషల్గా ఏమి ఉండదు. ఇది ఏంటంటే, పరమాత్మ వచ్చి మనిషి ఎట్లా బతకాలి, మనిషి యొక్క జీవన విధానం ఏంటి, మనిషిలో ఉన్న ఒక పాజిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ ఏంటివి, మనిషి మెంటాలిటీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు మనం మీకు ఎలా చెప్పాలంటే, ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పేషెంట్కి మన హార్ట్ ప్రాబ్లం కానీ మనం ఉంటే, ఆ హార్ట్లో ఉన్న వాల్స్ సిచ్యుయేషన్ ఏంది, అంటే స్టంట్స్ వేయాలా వద్దా అనేది చెప్తారు, మనకు చూపిస్తారు. ఇప్పుడు లంగ్స్ ప్రాబ్లం ఉంటే లంగ్స్లో ఉన్న సిచ్యుయేషన్ ఏంది, ఆ లంగ్స్ యొక్క ప్రాబ్లం ఏంది డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూపిస్తాడు. కిడ్నీ ప్రాబ్లం ఉంది, కిడ్నీలో ఏముంది, ఆ కిడ్నీ యొక్క సిచ్యుయేషన్ ఏంది, ఆ డీటెయిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూపిస్తాడు కూడా. కానీ మనస్సుని చూపించమంటే చూపించలేడు. ఇప్పుడు దేవుని నమ్మేటోడు ఉంటాడు, నమ్మనోడు ఉంటాడు. కానీ మనస్సును నమ్మనోడు ఎవడు ఉండడు. ప్రతి ఒక్కరికి మనస్సు అనేది ఉంటుంది. ఆ మనస్సు యొక్క లెవెల్ ఏ స్టేజ్లో ఉందనేది భగవద్గీత మీకు చూపిస్తుంది. సో ఆ మనస్సు ఎంతసేపు మనకు మనస్సు ఒక్కటే తెలుసు, ఆ మనస్సు కింద ఉన్న బీమ్స్, పిల్లర్స్, ఫౌండేషన్, ఫూటింగ్స్ ఏందనేది మనకు తెలియదు. అయితే దాంట్లో ఉన్న ఆ మనస్సు అనే స్టేజ్ ఎట్లా తయారవుతుంది అంటే, అది ఆలోచన యొక్క పుట్ట. సో ఇది ఆలోచన పుట్ట కాబట్టి అది దాన్ని మనస్సు అంటారు. ఈ ఆలోచన పుట్టకు బిఫోర్ మన బాడీలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, హరిషడ్ వర్గాలు, త్రిగుణాలు ఉంటాయి. ఇవన్నిటి యొక్క ఎనర్జీ లెవెల్స్ ఏందనేది, ఎనర్జీ యొక్క స్ట్రెంగ్త్ ఏందనేది అది మనది మనకు తెలియదు.
అది భగవద్గీత చెప్తుంది. ఇది ఒక సైకియాట్రిస్ట్ కూడా చెప్పలేడు. ఇలా చెప్తున్నందుకు తప్పుగా అనుకోకండి. ఇది సైకియాట్రిస్ట్ కూడా చెప్పలేడు. సైకియాట్రిస్ట్ మన మైండ్ సెట్ వరకు మాత్రమే చెప్పగలుగుతాడు తప్ప, మన లోపల ఉన్న కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, హరిషడ్ వర్గాలు, త్రిగుణాల యొక్క తత్వం గురించి చెప్పలేడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక అతని సైకలాజికల్గా ప్రాబ్లం ఉన్నాడు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాడు. ఆ సైకియాట్రిస్ట్ ఏం చెప్తాడు, నీకు ఒక 1 మంత్ ఒక చిట్కాలు చెప్తాడు. ఆ చిట్కాలు 1 మంత్ ఇది పాటియండి, మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది అని చెప్తాడు. అతను చెప్పిన రకాల డిఫరెంట్ మైండ్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అన్నీ ఫాలో అవుతాడు. చేసి లాస్ట్కి ఆయన ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అసలు తగ్గనే తగ్గవు. 1 మంత్ అవుతుంది, ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ తగ్గదు. అప్పుడు ఆ టైంలో ఏం చేస్తాడంటే ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, డాక్టర్ ఇట్లా మీరు చెప్పిన చిట్కాలు ఇవన్నీ ప్రయోగాలు నేను చేసినాను, మీరు చెప్పినవన్నిటిని నేను ఫాలో అయినాను, అయినప్పటికీ కూడా నా బ్యాడ్ హ్యాబిట్స్ తగ్గట్లేదు. సిగరెట్ తగ్గట్లేదు, డ్రింకింగ్ తగ్గట్లేదు, ఏది తగ్గట్లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అంటారు. ఇక సైకియాట్రిస్ట్ ఏం చేస్తాడంటే, మీరు మైండ్ సెట్ ఇంకా మారాలండి. మీరు ఒక లోపల ఎనర్జీ అనేది పెంచుకోండి. పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ లెవెల్స్ని పెంచుకోండి. మైండ్ సెట్ మారాలండి. ఇప్పుడు వాడి మనసులో ఏమనుకుంటాడంటే, అది చేతగాకనే కదా నీ దగ్గరకు వచ్చినాను కదా అని అనుకుంటాడు. అంతే కదండి. సో నిజమైన సైకియాట్రిస్ట్ డాక్టర్, ప్రపంచంలో ఉన్న అందరికన్నా గొప్ప సైకియాట్రిస్ట్ డాక్టర్ వన్ అండ్ ఓన్లీ శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన కన్నా గొప్ప సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇంకెవ్వరు లేరు. సో ఈ శ్రీకృష్ణ పరమాత్మనే మనకు గొప్ప సైకియాట్రిస్ట్ డాక్టర్. అందుకని ఈ భగవద్గీత గురించి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ముఖ్యంగా నేను అందరికన్నా ముందుంటాను దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో. ఎందుకు అని అంటే, ఇది నా లైఫ్లో నాకున్న నెగిటివ్ ఆలోచనలు అన్నీ పక్కకు పడేసే స్టేజ్కి తీసుకెళ్ళి నన్ను ప్రశాంతమైన స్థితికి, ఒక కూల్గా బతికే, ఆనందంగా బతికే, ఉన్నదాంతో తృప్తిగా ఆనందంగా బతికే కెపాసిటీని నాకు ఇచ్చింది కాదు, ఆటోమేటిక్ వస్తుంది. భగవద్గీత అర్థమైతే ఎవరికైనా బ్యాడ్ హ్యాబిట్స్ మానడం అనేది కాదు, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతాయి. అది బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే నెగిటివ్ థింకింగ్స్ కానీ, ఒకవేళ అన్నీ ఉన్నా లేకపోయినా ఇది ఉందని ఇది లేదని అనే ఆలోచనలు, రాగద్వేషాలు కానీ, సుఖ దుఃఖాలకు కానీ, ఇవన్నిటికీ అతీతంగా కూల్గా ఉంటారు. చాలా అంటే చాలా కూల్గా ఉంటారు. కాబట్టి ఈరోజు నేను మీకు ఇప్పుడు భగవద్గీతని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఆ ఇంట్రొడ్యూస్ ఏంటిదంటే, దీంట్లో మీకు మొత్తం టోటల్గా ఈ భగవద్గీత ఇంట్రొడక్షన్ ఇలా ఏంటంటే, ఫస్ట్ మీకు చాప్టర్స్ అనేటివి మీకు తెలియాలి. మొత్తం 18 చాప్టర్స్ ఉంటాయి, 18 అధ్యాయాలు. ఈ 18 అధ్యాయాలు ఏంటివంటే, ఫస్ట్ చాప్టర్ పేరు అర్జున విషాద యోగం, సెకండ్ చాప్టర్ పేరు సాంఖ్యయోగం, థర్డ్ చాప్టర్ కర్మయోగం, ఫోర్త్ చాప్టర్ జ్ఞానయోగం, ఫిఫ్త్ చాప్టర్ కర్మ సన్యాస యోగం, సిక్స్త్ చాప్టర్ ధ్యాన యోగం అంటారు, కొంతమంది ఆత్మ సంయమ యోగం అని కూడా అంటారు. సెవెంత్ చాప్టర్ విజ్ఞాన యోగం, ఎయిత్ చాప్టర్ అక్షర పరబ్రహ్మ యోగం, నైన్త్ చాప్టర్ రాజవిద్య రాజగుహ్య యోగం, 10th చాప్టర్ విభూతి యోగం, 11th చాప్టర్ విశ్వరూప సందర్శన యోగం, 12th చాప్టర్ భక్తి యోగం, 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగం, 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగం, 15th చాప్టర్ పురుషోత్తమ ప్రాప్తి యోగం, 16th చాప్టర్ దైవాసుర సంపర్త విభాగ యోగం, 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగం, 18th చాప్టర్ మోక్ష సన్యాస యోగం. సో ఈ 18 చాప్టర్స్ అనేటివి భగవద్గీతలో ఉన్న టోటల్ 18 చాప్టర్స్. దీంట్లో ఒక 3 టైప్స్ ఉంటాయి అన్నట్టు. 3 టైప్స్ ఏంటివంటే, ఫస్ట్ 6 చాప్టర్స్ వచ్చేసి కర్మ షట్కం అంటారు, సెకండ్ 6 చాప్టర్స్ వచ్చేసి భక్తి షట్కం, థర్డ్ 6 చాప్టర్స్ వచ్చేసి జ్ఞాన షట్కం. అంటే 6 × 3 18. ఈ 18 చాప్టర్స్లలో టోటల్గా మీకు 3 షట్కాలు ఉంటాయి, కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం. దీంట్లో ఉన్న డిఫరెంట్ ఏంటంటే, కర్మ షట్కం ప్లస్ భక్తి షట్కం ఈజ్ ఈక్వల్ టు జ్ఞాన షట్కం. ఈ జ్ఞాన షట్కం అంటే ఇది పొందడం కోసమే మనము ఈ భగవద్గీత అనేది
ఫాలో అవుతాం, తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో మళ్ళీ ఇందులో ఇంకొక డిఫరెంట్ ఉంది. 9 into 2 18. అంటే ఫస్ట్ 9 చాప్టర్స్ థియరీ వైజ్గా ఉంటుంది, తర్వాత 9 చాప్టర్స్ ప్రాక్టికల్ వైజ్గా ఉంటుంది. సో ఈ థియరీ ప్లస్ ప్రాక్టికల్ కూడా దీంట్లో ఉంటాయి అన్నట్టు. ఇది ఒక ఇది ఒక మరో డిఫరెంట్. కాబట్టి దీన్ని నేను డైలీ వైజ్గా మీకు డీటెయిల్గా రోజు ఒక 10 minutes ఆర్ 8 minutes సంథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటాను. దీన్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు ప్రతి ఒక్క డౌట్స్ క్లియర్ అవుతుంది. జీవితంలో ప్రశాంతంగా ఎలా ఉండాలనేది మీకు తెలుస్తుంది. మీ యొక్క బాడీ లోపల ఉన్న ఈ ఇంద్రియాల శక్తి అంటే అదేదో బలమో ఏదో ఎనర్జీ అనుకోకండి. ఇంద్రియాల శక్తి తగ్గుతేనే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. ఇంద్రియాల యొక్క శక్తి పెరుగుతేనే ప్రశాంతం అనేది కోల్పోతాడు. దాంతోపాటు ఈ అరిషడ్ వర్గాలు, ఈ త్రిగుణాత్మకాల యొక్క తత్వం కూడా మీకు క్లియర్గా అర్థమైతేనే మీరు జీవితంలో ప్రశాంతంగా ఉంటారు. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయబోయే ఫస్ట్ చాప్టర్లో ఉండే ఫస్ట్ శ్లోకము, ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగం. దీంట్లో ధృతరాష్ట్రుడు అడుగుతాడు ఎవరికి, సంజయునికి అడుగుతాడు. సంజయునికి దివ్య దృష్టి అనేది ప్రసాదిస్తాడు వ్యాస మహర్షి. ఆ వ్యాస మహర్షి ఈ గ్రంథాలన్నీ రచించింది. అతనికి ఎలాంటి దివ్య దృష్టి ప్రసాదిస్తాడంటే, సంజయుడు వ్యాసుని శిష్యుడు. అయితే ఆ సంజయుడు చెప్పేది ఏంటిదంటే, అక్కడ యుద్ధ భూమిలో ఏం జరుగుతుంది అదంతా ధృతరాష్ట్రునికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ధృతరాష్ట్రుడికి కళ్ళు కనబడవు, సో అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇప్పుడు ధృతరాష్ట్రుడు సంజయునికి అడుగుతాడు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. అంటే ధర్మక్షేత్రమైన యుద్ధ భూమిలో ఈ కురుక్షేత్రం అని ఎందుకు అన్నాడంటే, కురు మహారాజు ఆ ప్లేస్లో దున్ని అంటే పొలాన్ని దున్నిన ప్లేస్ అది, ఆయన చేతుల మీద అక్కడ పండించిన ప్లేస్. ఆ ప్లేస్లో యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ కురు మహారాజు దున్నిండు. అలా పూర్వీకులు మొత్తం చాలా మంది ధర్మాత్ములు ఉన్నారు, వాళ్ళు పరిపాలించిన ప్లేస్ అది. సో ఈ ధర్మక్షేత్రమైన ఈ కురుక్షేత్రంలో మా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు అని సంజయునికి అడుగుతాడు. అసలు ఈ ధృతరాష్ట్రుడు ఇలా అడగడంలో ఒక చిన్న లోపం ఉంది. ఎంతసేపు మా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు తప్ప, ఏంది పాండవులు ఈ అందరి పిల్లలు ఏం చేస్తున్నారని అడిగాడు. ఎందుకంటే ఎంతసేపు నా పిల్లలు వేరు, పాండురాజు పిల్లలు అంటే ఆయన తమ్ముని పిల్లలు, ఇతను నా పిల్లలు, మా వాళ్ళు నా పిల్లలు అనే భావనలు ఉన్నారు. అంటే వాళ్ళు పాండవులు నా పిల్లలు కాదు, మా తమ్ముని పిల్లలు. అంటే వాళ్ళు వేరు, మేం వేరు. అంటే ఈ వేరు వేరు భావన ఎప్పుడు వచ్చిందో అక్కడనే యుద్ధం అనే దానికి పునాది పడ్డది. ఈ వేరు వేరు అనే నువ్వు వేరు, నేను వేరు, అతను వేరు, వాళ్ళు వేరు అని కాదు. సరే బయట ఎవరో కనబడని వ్యక్తి బయట వేరే రాజ్యం వాళ్ళు అంటే అనుకోవచ్చు, కానీ సొంత ఇంట్లో పిల్లలే కదా. మీ వాళ్ళు మా వాళ్ళు ఏంటిది, మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారని అడిగితే అయిపోతుంది. అంటే ఇది నా ఒక అభిప్రాయం ఇది. సరే మీకు నేను ఈరోజైతే ఇక్కడ వరకు చెప్పుకున్నాము. రేపటి నుండి నేను ఇంకా కంటిన్యూషన్ స్టార్ట్ చేస్తాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్, జై హింద్.